కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తెనాలిలో ర్యాలీ నిర్వహించారు. ప్రజా సంఘాల నేతలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్త కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాల సార్వత్రిక సమ్మెలో భాగంగా తెనాలిలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మార్కెట్ సెంటర్, మున్సిపల్ పురవేదిక నుంచి గాంధీ చౌక్, బోస్ రోడ్డు మీదుగా చిన్నరావూరు పార్క్ వరకు ర్యాలీ ప్రదర్శన కొనసాగించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బాబు ప్రసాద్, తెనాలి కమిటీ నాయకులు షేక్ హుస్సేన్ వలీ నేతృత్వంలో జరిగిన ర్యాలీ ప్రదర్శనలో పలు ప్రజా సంఘాలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ బాబు ప్రసాద్ మాట్లాడారు. సిపిఎం లిబరేషన్ నాయకులు వెంకట సుబ్బారావు, తెనాలి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు శివనారాయణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తెనాలి కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి దాసరి వెంకటేశ్వరరావు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్షురాలు మండ్రు మరియమ్మ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఝాన్సీ, తెనాలి డాల్ మిల్లర్స్ అండ్ రైస్ మిల్ బజార్ ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, ఎలమంద మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చప్పిడి వీరాంజనేయులు, రాష్ట్ర గిడ్డంగి సంస్థ బేవరేజెస్ కార్పొరేషన్ ముఠా యూనియన్ మల్లికార్జునరావు, ఏపీ ఎన్జీఓ తరపున కృష్ణమోహన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అహ్మద్ హుస్సేన్ తదితరులు కార్మిక హక్కులు, చట్టాలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో సిపిఐ తెనాలి కమిటీ నాయకులు బొల్లిముంత కృష్ణ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ నాయకులు అంబటి శ్యాంసాగర్, కార్యదర్శి అచ్యుత సాంబశివరావు, ఎస్ఎస్ జహీర్, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 30 కోట్ల పైగా కార్మికులు, బ్యాంక్ ఎంప్లాయీసు, ఎల్ఐసి ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, కాంట్రాక్టు, అవుట్సోర్సు, ఎన్ఎంఆర్, కంటింజెంటీ ఉద్యోగులు మొత్తం అందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మె భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి సమ్మె. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వతంత్రం రాకముందే బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్గా 3 సంవత్సరాల కాలం పనిచేశారు. ఆ కాలంలోనే ఈ దేశంలోని కార్మిక వర్గం యొక్క సర్వీస్ కండిషన్స్ని, వేతనాల్ని పరిశీలించడం జరిగింది. అది ఆయనకి వాటర్ షెడ్ లాగా ఉపయోగపడింది. ఆ అనుభవంతో రాజ్యాంగంలో మల్టీ ప్రోంజ్డ్ ప్రోగ్రామ్ అని చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగాన్ని తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే సందర్భంలో ఆయన ఉపన్యాసంలోని 2-3 అంశాలు ఏమిటాయంటే, ఒకటి, ఈ రాజ్యాంగానికి బహుళ దృక్పథం ఉంది. అంటే ఈ దేశంలో ఉత్పత్తి, ఉత్పాదకత రెంటిని పెంచాలా, సేవా రంగాన్ని పెంచాలా. అదే సందర్భంలో ఈ దేశంలోని కార్మిక వర్గం, కష్టజీవుల యొక్క ప్రయోజనాల్ని కాపాడాలా. అందుకు అనుగుణంగానే ఈ రాజ్యాంగాన్ని తయారు చేశామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఒక కంపెనీలో కానీ, ఒక ఫ్యాక్టరీలో కానీ ఉద్యోగులు యాజమాన్యం చెప్పిన విధంగా విని వాళ్ళు 10 గంటలు చదివితే 10 గంటలు, 12 గంటలు చదివితే 12 గంటలు పనిచేయాలి. లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీసేయచ్చు. అలా ఇంతకుముందు మనం లేబర్ ఆఫీసుల్లో చూస్తే లేబర్ కార్డులని ఉండేవి. అవి ఉన్నప్పుడు దాంట్లో ఎంతో కొంత ఒక కార్మికుడికి ఏదైనా కుటుంబంలో సంఘటన జరిగితే వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సాయం వచ్చిన దాఖలాలు ఉండేవి. ఇప్పుడు దాన్ని కాస్త ఈ శ్రమ కార్డులు అని చెప్పి చేశారు. మనకు తెలిసిన మా మిత్రుడు ఒక అతను రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. మేము దాని మీద ఉన్నటువంటి హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెబుతారు, మీరు జనవరిలో అప్లై చేసుకోండి అని చెబుతారు. అదేంటండి, సెప్టెంబర్లో మనిషి చనిపోతే జనవరిలో అప్లై చేసుకోవడం ఏంటనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయితే కోట్లాది మంది కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను వెంటనే రద్దు చేయాలని, అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని వెంటనే మీ కేంద్ర ప్రభుత్వం చేసే దగాకూరు రాజకీయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి కార్మిక హక్కుల కోసం ఇవాళ దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకి, కార్మిక సంఘాలందరూ కూడా విప్లవాన్ని తెలియజేస్తూ